ట్యాక్స్ పేయర్లుగా ఉన్న భార్యాభర్తలకు కేంద్ర బడ్జెట్ 2026లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పన్ను విధానం భార్యాభర్తల్ని వేర్వేరు పన్ను చెల్లింపుదారులుగా పరిగణిస్తుంది. కానీ చాలా కుటుంబాలు ఇప్పటికీ ఒకే ఆదాయంపై ఆధారపడుతున్నాయి. అది అసమాన పన్ను భారాన్ని సృష్టిస్తుంది. ఈ విధానం గృహ బడ్జెట్లను నేరుగా ప్రభావితం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ వేర్వేరు పన్ను విధానం మార్చి వివాహిత జంటకు ఒకే పన్ను విధానం తేవాలనే డిమాండ్ ఉంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఉమ్మడి పన్ను విధానంలో భార్యాభర్తలిద్దరి ఆదాయాన్ని కలిపి ఉంచాలి. దీనికి ఇద్దరికి చెల్లుబాటు అయ్యే ప్లాన్ ఉండాలి. ఈ వ్యవస్థలో డబుల్ మినహాయింపు పరిమితి కోత పన్ను స్లాబుల్లో ప్రవేశపెట్టడం కూడా ఉంది. ప్రతిపాదిత ఉమ్మడి పన్ను స్లాబ్ ప్రకారం 8 లక్షల వరకు ఉమ్మడి ఆదాయంపై ఎటువంటి పన్ను ఉండదు. దీని తర్వాత 16 లక్షల వరకు 5%, 24 లక్షల వరకు 10%, 48 లక్షలకు పైగా 30% పన్ను రేటును సూచించవచ్చు. ఈ విధానం అమలైతే మధ్యతరగతి వివాహిత పన్ను చెల్లింపుదారులకు గణనీయంగా ప్రయోజనం చేకూరుతుంది.